మీ ఆయన ఏం చేస్తారు? తాగేసి అలా తిరుగుతూ ఉంటాడు. పిల్లలకి నన్ను పట్టించుకోవడం. ఇది మా అమ్మగారు ఊరండి. ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది అది పెడుతుంటే ఇబ్బందులు అంటే ఏమి ఇబ్బందులమ్మా? అంటే కష్టమైన సుఖమైన తినడానికి గట్రా ఏం చూసేవారు కాదండి. పిల్లకైతే ముట్టి కంచుల్లో కూడా పారేసానండి, తెచ్చేసుకొని వచ్చేసానండి. ఇక్కడ పిల్లని పడేశారా? ఏమ్మా? ఇద్దరు పాప. ఆడపిల్లలు పుట్టినా సరే మగవాళ్ళు పుట్టినా సరే అది తినడానికి గట్రా ఏమి అలాంటిది ఏం చూసేవారు కాదు. పిల్లలకి పెట్టుకుని నేను ఒక్కదాన్ని పనికెళ్తే తిన్నట్లు అది లేనట్టు అనుకుని ఉండేదాన్ని. మా అమ్మ కూడా ఇలాగని చెప్పేసరికి ఏమైంది తెలియదు, సడన్గా చచ్చిపోయింది. ఇంకెవరూ లేరు. ఆ ప్లేస్ నీదేనమ్మా? ఆ గుడి చేసుకున్న ప్లేసు? ఊరి పెద్దలందరూ నాలుగు కర్రలు తెచ్చి కట్టేసి ఇచ్చారండి. వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఉంటూ 2 రోజులు గంజి కాసుకుంటుంటే చూడలేక కట్టి అందరూ కలిసి ఒక పాకలాగా వేసి ఇచ్చారా? గ్రేట్. పెద్ద మనుషులందరికీ పనికి వెళ్తా ఉంటాను. నిత్యం పని ఉండదు కదండి మేడం గారు. ఎప్పుడైనా పస్తులతో పడుకున్నారా? మొన్న ఆరోగ్యం బాగా పడుకున్నామండి. అప్పుడు మాత్రం పిల్లలు కూడా పాల పిండి ఇస్తారు కదండి. అయితే ఇది 3 రోజులు నా పక్కనే పడుకున్నాను. స్కూల్లో ఇచ్చే పాలపిండి. హాస్పిటల్కి వెళ్ళి ఉంటే డబ్బులు లేవు. అలాగే ఇక్కడ పడుకొని ఉంటే పక్కన ఏడుచుకొని పడుకుంది.